లోక్సత్తా ఎప్పుడు కూడా గాంధీజీని అంబేద్కర్ని సమాన స్థాయిలో పెట్టింది. బహుశా భారతదేశంలో మరే ఉద్యమ సంస్థ కానీ ఉద్యమం కానీ పార్టీ కానీ ఇద్దరినీ సమానంగా పెట్టి దానికి ఒక బలమైనటువంటి సైద్ధాంతిక పునాదులు నిర్మించినటువంటి ఏర్పాటు జరగలేదు. గాంధీజీని మనం నిరంతరం గుర్తుంచుకోవాల్సింది స్వతంత్రం తెచ్చారని కాదు, బహుశా ఆయన లేకున్నా స్వతంత్రం వచ్చేది. ఎందుకంటే మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో తెల్లవాడు పారిపోవటం ఖాయం ఎప్పుడో ఒకప్పుడు. ఆ మాట ఆయన ఎప్పుడో చెప్పారు. 1915లో మహాత్మా గాంధీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవ సందర్భంలో మాట్లాడుతూ, తెల్లవాడు పోవడం ఖాయం, విసిగిపోయి పోవచ్చు, అలసిపోయి పోవచ్చు, ఓడిపోయి పోవచ్చు, ఏదో రూపంలో పోతాడు, ఎప్పుడన్నదేనా కానీ వాడు పోయిన మాత్రం చేత దాన్ని స్వరాజ్యం అనుకోవద్దు, వాడి వల్లే సమస్యలనే ఉన్నాయనుకోవద్దు అని ఆయన ఆ బెనారస్ నగరాన్ని ఉదాహరించాడు. ఆయన కాశీ నగరాన్ని చూపెడుతూ, ఈవేళ కాస్త బాగు చేస్తారు ప్రధానమంత్రి నియోజకవర్గం కాబట్టి, వారి రాజకీయ ఎజెండాకు అనుగుణంగా ఉంది కాబట్టి కొంత బాగు చేస్తుండొచ్చు. నేను మధ్యకాలంలో వెళ్ళదు కానీ వెళ్ళినవాడు చెప్తున్నారు బెనారస్ పూర్వంలా కాదు, కొంచెం బాగుందని చెప్పారు. కానీ ఈ మధ్యకాలం దాకా మురికి కోపంలాగా ఉండేది, ఇరుకు సందులతో ఉండేది, పరమ చండాలంగా ఉండేది. ఆయన అన్నాడు, తెల్లవాడి వల్ల వచ్చిందా ఇదంతా? వాడు పోతే ఇది మారిపోతుందా? మనం మన చుట్టూ ఉన్న పరిసరాలని బాగు చేసుకునేటువంటి శక్తిని సంతరించుకునేదాకా అది స్వరాజ్యం అన్న మాట కాదు, జెండా మారుతుంది కానీ ప్రజల జీవితం మారుతుంది ఆనాడే చెప్పాడు ఆయన. కాబట్టి గాంధీజీని మనం ఇవ్వాల్సిన గౌరవం స్వతంత్రం తెచ్చారని కదా, ఆయన జాతి నిర్మాణం చేశారు. రామనరసయ్య గారు, నారగోని గారు చెప్పారు మనకు, ఎంత వైవిధ్యభరితమైన సమాజమో, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, ఎలాంటి సమాజంలో సాంస్కృతికంగా కొంతమేరకు అంతఃసూత్రంగా దారంలాగా కొంత ఎమిడి ఉన్నా కూడా మనమంతా ఒక జాతి అన్న భావం ఈ జాతికి ఏనాడు రాలా. మహాత్మా గాంధీజీ వచ్చేంత వరకు ఆయనకంటే మేధావులు చాలామంది స్వతంత్ర పోరాటంలో ఉన్నారు, ఆయనకంటే గొప్ప వక్తలు, రచయితలు ఉన్నారు. కానీ అంతగా అందరినీ కలిపి ఒక జాతి నిర్మాణం చేసిన మనిషిని కొట్టారు. అందుకనే సర్దార్ పటేల్ నుంచి నెహ్రూ నుంచి జిన్నా దాకా అందరూ కూడా ఆయన్ని గౌరవించారు, విభేదించినా కూడా గౌరవించారు. ఆయన లేకపోతే ఈ జాతి ఉండేది కాదు. ఈ పాటికి చెప్పన్నారు దేశాలుగా గందరగోళంలో మిగిలిపోయి ఉండేది. గాంధీజీ మనిషి ప్రవర్తనలో నైతిక విప్లవం రావాలని కోరుకున్నాడు. మనిషి ప్రవర్తనకి నీతి నియమాలు, వ్యక్తిగతమైన శీలము, నడవడి కీలకమైన భావించారు. కానీ లోక్సత్తా ఎప్పుడూ నమ్మేది అది చాలదు అని. అందుకే అంబేద్కర్ అవసరమైనాడు మనకు. వ్యవస్థీకృతం చేయకపోయినట్టయితే, మనిషి ప్రవర్తనని మందిహితం కోసం మనం నియంత్రించే ఏర్పాటు సంస్థాగతంగా చేయలేకపోతే, నీతి వాక్యాల వల్ల మాత్రమే జాతి నిలబడదు, మంచి పెరగదని గుర్తించినటువంటి మహామనీషి అంబేద్కర్. లేకపోతే మన వాళ్ళు చెప్పిన కృతయుగంలో అద్భుతాలు ఉండేవి కదా, ఆ రోజు రాక్షసులు ఉన్నారు కదా వీళ్ళ లెక్కల ప్రకారమే. త్రేతాయుధంలో అద్భుతాలు ఉండేవి, ఆనాడు రాక్షసులు ఉన్నారు కదా, లేకపోతే దుర్మార్గులు ఉన్నారు కదా, ద్వాపరయుగంలో ఉన్నారు కదా. ఇది ఈ యుగం ఆ యుగం అని కాదు. మందిహితం కోసం మనిషి ప్రవర్తనని మనం మార్చాలి అంటే దానికి నీతి ఒక్కటే చాలదు, విలువలు మాత్రమే చాలవు, వ్యవస్థ కావాలని గుర్తించిన మహామనీషి అంబేద్కర్. అందుకే నేను ఎప్పుడు బహిరంగ చెప్తుంటాను, ఇద్దరు సమానమే మనకి, కానీ ఇద్దరి మధ్య ఎవరికి ఓటు వేయాలంటే ఏనాడైనా నా ఓటు అంబేద్కర్కి పడుతుంది. కారణం, వ్యవస్థని బతికించడం కోసం ఏర్పాట్లు కావాలని అర్థం చేసుకున్న తాత్వికవేత్త ఆయన.